వెల్కమ్ బ్యాక్ టు సాయమ్మ కిచెన్. అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నానురా. ఈవేళ ఏంటంటే పచ్చిరొయ్యలు ఆవకాయ పెట్టి చూపిద్దామని చెప్పి. ఎందుకంటే మన ఛానల్లో పచ్చిరొయ్యలు పెట్టలేదు, అంటే చాలాసార్లు పెట్టాను కానీ వీడియోలో చూపించలేదు. ఏ మా అన్నయ్య గారు వాళ్ళ చుట్టాల అబ్బాయి ఉన్నాడు, అబ్బాయికి కొంచెం ఉప్పు పట్టించి పెట్టమన్నారు. సర్లే వీడియో చేసినట్టు ఉంటుంది, మీకు చూపించినట్టు ఉంటుంది అని చెప్పమ్మా. రండి నా విధానంలో మీకు ఎలా పడతాను అనేది. చాలాసార్లు పట్టాను కానీ అవకాశం కుదరలేదమ్మా. కిలో రొయ్యలు పట్టుకొచ్చారు. ఇదిగో కిలో 500 అంటమ్మ రొయ్యలు. కిలో 500 అంట. ఇదిగోనమ్మ చెరువు రొయ్యలే, గోదావరి రొయ్య కాదు, సముద్రం కాదు. ఇదిగో ఇది మధ్యలో ఇలా కోసుకొని చక్కగా ఒక్కసారి పెరుగులో వేసుకొని శుభ్రం కడిగేసి ఇవి ఇలా పెట్టుకున్నాను. అవి కూడా ఈ కిలోకి మనం వేసుకునే పదార్థాలు మీకు చూపిస్తాను. ఇవి ఆల్రెడీ మనం ఇందులో వేసుకుందాం. ఇది మా భాషలో అయితే ఆగిలు అంటాం, మీరు ఎగరబెట్టడం అంటారు. ఓకేనమ్మా? ఇది ఇలా ఎగురుతూ ఉంటుంది. ఓ చిట్టుకుడు పసుపు వేసుకుందాం ఇందులో. అంతే. ఇవాళ చాలా పని ఉంది, అయినప్పటికీ వీడియో తీసి మీకు చూపించాలని చెప్పి ఇప్పుడు నేను కిలోకి మీకు చూపిస్తున్నాను. కరెక్ట్గానండి అమ్మ. నాకు ఎప్పుడు నిమ్మరసం ఎక్కువ నిమ్మకాయలు తీసుకొచ్చారనుకో, నేను అలా తీసేసుకుని డ్రీప్లో పెట్టుకుంటాను రా. ఇది అప్పుడే 2 నెలలు అయింది నేను తీసుకుని. అమ్మా ఇదిగో ఇలా డ్రీప్లో పెట్టుకుంటాను అనమాట. అసలు సేద అనేది రాదు. చిట్టుకుడు ఉప్పు వేసుకోండి, చిట్టుకుడు పంచదార వేసుకోండి, అలా ఈక్వల్గా ఉంటుంది అన్నమాట. సేద అనేది రాదు, చక్కగా ఉంటుంది. డ్రీప్లో పెట్టుకోండి. ఇప్పుడు నేను అదే తీసుకున్నాను అమ్మ. 50 గ్రాములు అల్లం వెల్లుల్లి పేస్టు. అమ్మా ఇదిగో ఈ గ్లాస్తో మనం ఏ గ్లాస్ పెట్టుకున్నా ఆ గ్లాస్తో చూసుకోండి. సోళ్ళ గ్లాస్ అది. సోళ్ళ కారం 50 గ్రాములు, ధనియాల పౌడరు 2 స్పూన్లు ఆవాలు. ఇదిగోనమ్మ వేపకూడదు, పచ్చి ఆవు పిండే. ఇప్పుడు ఎందుకంటే ఆవకాయల టైం కదా, నేను ఆల్రెడీ మిల్లి దగ్గర పట్టించేసుకున్నాను. 2 స్పూన్లు గరం మసాలా స్పూన్లు, కొద్దిగా నీసు వాసన రాకుండా యాలకి పౌడరు, పసుపు, తగినంత ఉప్పు. కరెక్ట్గా చూసుకోండి అమ్మ మెజర్మెంట్. ఎందుకంటే నాకు ఆల్రెడీ గరం మసాలా ఉంటుంది కాబట్టి, లేకపోతే ఇడిగా వేపుకుని వేసుకోవచ్చు. నాకు ధనియాల పౌడర్ ఉంటుంది, గరం మసాలా ఉంటుంది. ఇదిగోర పచ్చికారం. మీకు నేను ఒక్క కారమే చూపించాను. ఇప్పుడు ఈ కారం ఎలా ఆడిచ్చానంటే 5 కేజీలు దేశవాళీ ఆడిచ్చాను. ఇందులో 5 కేజీలు దేశవాళీ, 3 కేజీలు కర్ణాటక కారం, 3 కేజీలు వరంగిలకాయ. 3 రకాలు కలుపుకున్నాను అన్నమాట. ఇది ఆవకాయ కని బాగుంటుందని చెప్పేసి అన్నారని చెప్పి సంవత్సరం ఇలా కలిపాను అన్నమాట. ఇది కూడా ఆ బరగ్గా ఉండాలి. ఈ నీళ్ళు ఎగరాలి అంతే, బాగా రోస్ట్గా అయిపోకూడదు. మళ్ళీ ఆల్రెడీ మనం నూనెలో వేపుకుంటాం కదమ్మా, అందుకని. ఇది ఇలాగ మనకి 3 నెలలు 4 నెలలు ఉంటుందిరా. సంవత్సరాల తరబడిన ఉండదు, అదేం కాదు. 3 నెలలు 4 నెలలు తింటారు, 4 రోజుల్లో తినేస్తారు నలుగురు ఏకమైతే. ఎప్పుడైతే మనం ఇలా కోసుకున్నామో పువ్వులా గిడిపోద్ది అన్నమాట. ఆ మధ్యలో ఉన్న నల్లదారం వచ్చేస్తుంది. అది ఏం కాదు, మేత. ఆ రెయ్యి తిని మేత మాట. ఎన్ని పూస మీద ఉంటుంది ఆ దారం. రెయ్యలు మట్టి చాలా తాజాగా ఉన్నాయి. అంకుల్ గారు తీసుకొచ్చారు. ఇంకా ఆవకాయలు పట్టలేదమ్మా మేము, పడితే చూపిస్తాను బంగారు వీడియోలు. ఇంకాను అది అంతే, బాగా రోస్ట్గా ఎక్కకూడదు. ఈ రంగు మారితే మళ్ళీ నూనెలో వేపుకుంటాం కదా. ఓకేనమ్మా. ఇది 50 గ్రాముల ముద్ద అరకిలో పోసుకున్నానమ్మా. కేజీకి అరకిలో కంపల్సరీ పడుతుంది. ఆయిల్ ఉండాలి. పచ్చడి అయినప్పటికీ ఆయిల్ ఉంటేనే నిల్వ ఉంటుంది. నేను అల్లం వెల్లుల్లి పేస్ట్లో కొద్దిగా సాల్ట్ వేసుకున్నమ్మా, కొద్దిగా పసుపు వేసుకుని ఆడుకుంటాను. మంచి ముదరాళ్ళం దొరుకుతుంది ఇప్పుడు, వేసవకాలం కదా. అందంగా 1 కేజీ అల్లం వెల్లుల్లి పేస్టు, కేజీ ఎల్లుల్లిపాయలు, కేజీ అల్లం చక్కగా ఆడుకుని పెట్టుకుంటే నిలవ బాగుంటుంది. మళ్ళీ ఇడిగా తీయక్కలొద్దమ్మా. ఇదిగో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎగుతుంది కదా, రోస్ట్గా ఎక్కకుండా కరెక్ట్గా ఎగిటయ్యానికి. ఇదిగో చూసారా, పట్టు వదిలేసింది, పీచులాగా వచ్చేస్తుందన్నమాట ఎగితే. ఇప్పుడు మనం ఇందులో పోసేసుకుంటాం. ఇప్పుడు పొదన ఇలా సరిపోతుందన్నమాట. ఇడిగా వేపడం వల్ల కొందరు తెలియక గట్టి వచ్చేస్తుంది. ఈ గట్టి రాకూడదు.
మనం ఇలా చిదుపుకుంటే చితకాలి. మొన్న మా మేనగోళ్ళు గారు అమ్మాయి సరదా పట్టుకున్నారు పిల్లలు ఏకమై, మళ్ళీ తెలియలేదు గట్టిగా అయిపోయింది రొయ్య. ఇదా బంగారం రొయ్య. మనం మామూలుగా కరివేపాకు తిన్నాం, ఇందులో ఫ్లేవర్కి ఇదిగో నేను వేసేది కరివేపాకు, టేస్ట్ ఇంకా కథ పెరుగుతుంది. చక్కగా కరివేపాకు ఎంత కొరవేలు పోసామో అంత కరివేపాకు వచ్చేసిందిరా మళ్ళీని. అంతే, చక్కటి రుచి వస్తుంది. అన్నంలో కలుపుకుంటే కరివేపాకు కూడా తీయక్కర్లేదు. రొయ్యలు కూడా పేలుతూ ఉంటాయి రోయ్, కొంచెం మనం బహు జాగ్రత్తగా ఉండాలన్నమాట. చూసారు ఎలా ఉందో అది. ఓకేనమ్మా, ఇప్పుడు మనం సాల్ట్ వేసుకుందాం. నేను 3 స్పూన్లు వేసాను, మనకు సరిపడగా, ఎవరు ఎలా తింటారని తెలియదు కదమ్మా. ఇప్పుడు మనం ధనియాల పౌడర్ వేసుకుందాం. ఇదిగో 50 గ్రాముల ధనియాల పౌడర్. ఈ రెడ్ ఎందుకు వచ్చిందని అడిగారు 2-3 మా ఊళ్ళే. కారం ఆడిన తర్వాత ఆడతాడు, అందుకని రెడ్ వస్తుంది ధనియాల పౌడర్. మనం కొట్టు దగ్గర కొనుక్కున్నది పసర రంగులో ఉంటుంది. ఓకేనమ్మా, ఇదిగో గరం మసాలా సిమ్లో పెట్టుకుని వేసుకోండి. ఆవు పిండి లాస్ట్లో వేయాలమ్మా మనం. ఇదిగో పసుపు వెళ్ళిపోండి. మనం ఆగలి వేసుకున్నప్పుడు పసుపు వేయాలి, మళ్ళీ ఇందులో పసుపు వేసుకోవాలి. ఇది ఆవు పిండి నిమ్మరసం చల్లారిన తర్వాత వేసుకోవాలి మనం. ఇప్పుడు మనం కారం కూడా వేసేసుకుంటున్నాం. ఇప్పుడు ఇది ఇలా సిమ్లో పెట్టుకుని ఒక్క దెబ్బ తగలనిస్తే ఇప్పుడే మనం సాల్ట్ చూసుకుని చక్కగా చల్లారిపోయిన తర్వాత నిమ్మరసం ఆవు పిండి యాడ్ చేసుకోవాలమ్మా. 7 దాంట్లో వేసుకుంటే సిరిసేది అవుతుంది. నిమ్మరసం అయినా సరే ఆవు పిండి అయినా సరే. చూసారా రంగు ఎలాగుందో. ఇది 3 రకాలు కలిసిన కారం, సూపర్ ఉంది అసలు. 4 దవల సాల్ట్ వచ్చింది ఆడింతే, ఉరుమైందన్నమాట. దేశవాళికాయ కదా. ఓకేనమ్మా, అదిగో చూడండి. ఓకేనమ్మా, రెడీ అయిపోయింది. ఇప్పుడు నేను బయట పట్టుకెళ్ళి చల్లార్చుకున్న తర్వాత ఆవు పిండి పోసి నిమ్మరసం పోసి మీకు చూపిస్తాను. ఓకేనా బంగారం. టేబుల్ వచ్చాక సుఖపడింది ఏంటంటే అమ్మ ఇది, లేకపోతే పొయ్యి దగ్గరే ఉండేదాన్ని. చాలా థ్యాంక్స్ చెప్పాలన్నమాట అంకుల్కి. ఇదిగో నిమ్మరసం పోసుకున్నామమ్మా. అంటే ఇది 4 కాయలు నిమ్మరసం. ఈ గిన్నెడు మన పొలి చూసుకున్నాను, 4 కాయలు పట్టింది. అది వేసవకాలం కదా రావట్లా. ఇదిగోరా ఆవు పిండి పోసుకుంటున్నాను. మ్యాక్సిమం చల్లారాలమ్మా. ఇదిగో చూసారా, అది ఇలాగ 1 నిమిషం అలా ఉంచుకుంటే ఊరద్ది. మనం వెంబడి వేసి తినేయచ్చు అమ్మా. 1/2 కిలో నూనె పోసానమ్మా, ఇంకా అంతకన్నా ఎక్కువ అక్కర్లేదు. ఇది చల్లారిన తర్వాత మనం బాక్స్లో పెట్టుకున్నాడు, నూనె పైకి వచ్చేస్తుంది, తేలిపోద్ది. అందుకన్నా నూనె చప్పదనం వస్తుంది. ఓకేనమ్మా, ఇదిగో సూపర్. నా స్టైల్లో నేను చేసాను, చక్కగా చూసి ఇలా చేసుకోండి. వేసవకాలం కాబట్టి మనకు పిల్లలు హాస్టల్కి వెళ్ళేటప్పుడు పనికి వస్తుంది అమ్మా. ఇప్పుడు జాగ్రత్తగా చూసుకుంటే. మరి నచ్చిందని అనుకుంటున్నాను. నాకైతే రొయ్యలు పిచ్చపిచ్చగా నచ్చినాయి, చాలా బాగున్నాయన్నమాట. ఎప్పుడు కూడా ఆవకాయ పట్టుకునేది తాజాగా ఉండాలి. మార్కెట్లో అబ్బాయి లేదండి ఇప్పుడేనండి అంటారు, కాదు, మనం చూసుకుని తెచ్చుకుని పట్టుకోవాలి. ఓకేనమ్మా. అందంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని చక్కగా మళ్ళీ అన్ని ఇప్పుడు పచ్చళ్ళ వీడియోలు వస్తాయి కాబట్టి చక్కగా చూడండి అమ్మా. మళ్ళీ మంచి రెసిపీతో మీ సాయమ్మ మీ ముందుకు వస్తుంది. బాయ్ బాయ్.